రాష్ట్ర సర్కార్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తుందన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. వారు ఉన్నత చదువులు చదవకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య కీలక పాత్ర పోషిస్తుందన్నారు. చదువు ద్వారానే వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందుతారన్నారు బండారు దత్తాత్రేయ. హామీలు ఇచ్చినారు, హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హామీలు నెరవేర్చకపోగా ఇది కొత్త హామీ కాదు, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త హామీ కాదు, పాతగా నడుస్తున్నటువంటి స్కీమ్ ఇది. కాబట్టి నా అనుమానం ఏంటంటే ప్రభుత్వం బహుశా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకాన్ని ఎత్తివేసేటువంటి ఆలోచనలు ఉన్నదా అనేటువంటి అనుమానం రాక మానదని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. రెండోది, ప్రభుత్వము విద్యార్థుల పట్ల, అందులో విశేషంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల పట్ల ప్రభుత్వం యొక్క చూపు చాలా చిన్న చూపుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఈ పథకం అనేది మానవ వనరులకు సంబంధించిన పథకం. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ రాష్ట్రమైనా వేరే రాష్ట్రాల కన్నా మంచి రాష్ట్రం నిర్మాణం కావాలంటే రెండు విభాగాలు చాలా ముఖ్యం. మొట్టమొదటిది విద్య. ఈ విద్య కూడా బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ లేక ఓబీసీ, మైనార్టీ, అలాంటి వాళ్ళు అత్యధికమైనటువంటి ఒక అవకాశాలు పెంచాలి. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య ఏతుందో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనుమానంగానే కనపడతా ఉన్నది. ఎందుకంటే కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళు భరించలేక అనేక మంది ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్లకు, లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేక వాళ్ళు అప్పులు చేసి మేము పరేషాన్ అవుతున్నామని వాళ్ళు కాలేజీలు బంద్ చేసేటువంటి పరిస్థితిలో వచ్చారు. ఆ పరిస్థితుల్లో ఉద్యమం జరిగితే ప్రభుత్వం ముందుకు వచ్చి 8,500 కోట్ల రూపాయల బకాయిల్లో 1000 కోట్లు మేము చెల్లిస్తామని చెప్పారు. ప్రభుత్వం దగ్గరనేమో ఏదైతే ట్రెజరీ ఉందో, ధనాగారం ఉందో, ఖాళీ పరిస్థితి ఉన్నది. వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం దివాలా తీసే పరిస్థితి ఉందని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. అంటే గోరుతో పోయేటువంటి సమస్యను గుంటలతో పెట్టుకోవడం ఇది చాలా ప్రమాదకరమని నేను ముఖ్యమంత్రికి హెచ్చరిక చేస్తున్నాను.